ఉద్రిక్తత నెలకొంది. మూలపాడు హైవే పక్కన బూడిద డంప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన పిలుపునిచ్చారు జోగి రమేష్. నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా జోగి రమేష్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు కార్యకర్తల్ని కూడా పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించారు. వీటీపీఎస్ నుంచి బూడిదను ఉచితంగా పంపిణీ చేయకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్కామ్ చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపణలు చేశారు. రోజుకి 25 లక్షల రూపాయల అక్రమార్జన చేస్తూ బూడిద కుంభకోణానికి వసంత కృష్ణ ప్రసాద్ పాల్పడుతున్నారన్నారు జోగి రమేష్. ఆ డంప్ ఎవరిదని ప్రశ్నిస్తే లోకేష్ పెట్టమన్నారని చెప్తున్నారు. ఈ కుంభకోణంలో దోషులు ఎవరు తేల్చాలని లోకేష్ ని కోరుతున్నారని చెప్పి జోగి రమేష్ అన్నారు. ప్రజల ప్రాణాలతో ఎమ్మెల్యే ఆయన భావమర్ది ఆడుకుంటున్నారని, నన్ను అరెస్ట్ చేస్తే బూడిద సమస్య తీరుతుందా అని, వెంటనే బూడిద డంప్ తొలగించాలని, దొంగల్ని అరెస్ట్ చేయాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. మనం చూస్తున్న విజువల్స్ లో పోలీసులు చాలా భారీగా చేరుకొని జోగి రమేష్ అరెస్ట్ చేస్తున్నారు. సో వీటీపీఎస్ నుంచి అక్రమంగా ఆ బూడిద తరలింపు జరుగుతూ ఉంది అని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీ కార్యకర్తలతో రోడ్డుకెక్కారు, నిరసన చేపట్టారు. ఏకంగా ఇక్కడ ఎవరు పెట్టమన్నారని అడిగితే లోకేష్ పేరు చెప్పారని, లోకేషే దీని వెనుక ద్రోహులు ఎవరు తేల్చాలని చెప్పి జోగి రమేష్ అడుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రోజుకి 25 లక్షల రూపాయల అక్రమార్జన సంపాదిస్తున్నారు అక్రమంగా అని చెప్పి అంటున్నారు జోగి రమేష్. వీటీపీఎస్ నుంచి బూడిదను ఉచితంగా పంపిణీ చేయకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ రకంగా స్కామ్ కి పాల్పడుతున్నారంటున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి జోగి రమేష్ ని చాలా విజువల్ లో చూస్తున్నాం. చాలా భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆ అక్రమ డంప్ అదే సేమ్ టైం తరలింపు పైన ఉచితంగా పంపిణీ చేయకుండా దీనికి 25 లక్షల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ కి వ్యతిరేకంగా జోగి రమేష్ నినాదాల్చడం మనం చూస్తున్నాం. సో బూడిద టెండర్లు రద్దు చేయాలి అని చెప్పి ఆ ప్లకార్డు కనబడుతున్నాయి. మరోవైపుగా అటు వీటీపీఎస్ నుంచి ఎన్టీపీఎస్ బూడిద నియంత్రణకు సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలని, బూడిద దొంగలు అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ ఫోటోతో ఉన్న ఒక ప్లకార్డ్ని కూడా అక్కడ జోగి రమేష్ చూపించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడ ఎటువంటి ఆందోళన చేపట్టారు ఒకసారి విజువల్స్ చూద్దాం. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో కలుస్తున్నాం. బూడిద నీళ్లు ఫిల్టర్ చేయండి, ఫిల్టర్ అయిన తర్వాతనే కృష్ణా నదిలో కలపండి. ఆ బూడిద నీళ్ళు వచ్చి కృష్ణా నదిలో కలుస్తూ ఉంటే ఆ నీళ్లు తాగుతున్న ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న చేతగాని అసమర్థుడైన చవట సన్నాసి కృష్ణప్రసాద్ బాబాని అడుగుతా ఉన్నా, ఏరా బాబు, ఒక పక్కన కాలుష్యాన్ని నివారించడం మీ చేత కాదు, ఒక పక్కన లారీ డ్రైవర్లకు ఓనర్లకు ఉపాధి కల్పించడం మీ చేత కాదు. వీళ్ళందరినీ కూడా పట్టబట్టి మూలపాడు దగ్గర నేషనల్ హైవే దగ్గర కొన్ని వేల ట్రిప్పుల బూడిదని అక్రమంగా నిల్వ చేసి రోజుకి 100 లారీలు హైదరాబాద్ కి తరలించి ఒక్కొక్క లారీ 20,000 నుంచి 25,000 అంటే సుమారుగా 25 లక్షల కుంభకోణం పర్ డే రోజుకి. అంటే నెలకి నువ్వు ఎంత సంపాదిస్తా ఉన్నావు? మా ప్రాంత ప్రజలకి నువ్వేం చేసావు ఎరా బాబు అని చెప్పేసి అడిగి ఒక వారం రోజులుగా ఉద్యమాన్ని చేపడతామని చెప్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళాం, అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గరికి వెళ్ళాం, జెన్కో సంస్థ దగ్గరికి వెళ్ళాం. అందరినీ అభ్యర్థించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలైన లారీ డ్రైవర్లకి ఓనర్లకి ఆ బూడిద మొత్తం కూడా అప్పచెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరితే కోట్లాది రూపాయలు తండుకునే కృష్ణప్రసాద్ బామర్ది కావాలా? అదేమని కృష్ణప్రసాద్ బామర్ది అడిగితే మాది కాదు ఇది డబ్బు, లోకేష్ పెట్టమన్నాడు. నేను లోకేష్ కూడా డైరెక్ట్ అడుగుతా ఉన్నా, కృష్ణప్రసాద్ బామర్దిదా? వాళ్ళిద్దరూ నువ్వని చెప్తున్నారు. మీదా ఇది తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వం కాదా? ప్రభుత్వ అధికారుల మీద లేదా? ఈ రోజు నేను ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి? పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నా, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, మీరే ఆ కృష్ణప్రసాద్ డబ్బుని
పేదలైన లారీ డ్రైవర్లకి స్వాధీనం చేయొచ్చు కదా. అదే విధంగా కృష్ణా నదీ జలాల్లో కలుస్తున్న బూడిద నీళ్లు ఫిల్టర్ చేయండి, ఫిల్టర్ అయిన తర్వాతనే కృష్ణా నదిలో కలపండి. ఆ బూడిద నీళ్లు వచ్చి కృష్ణా నదిలో కలుస్తూ ఉంటే ఆ నీళ్లు తాగుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న చేతగాని అసమర్థులైన చవట సన్నాసి కృష్ణప్రసాద్. రైట్, వసంత కృష్ణ ప్రసాద్ మూలంగానే రోజుకి 25 లక్షల రూపాయల అక్రమార్జన సంపాదిస్తూ ఉన్నాడు. హైదరాబాద్ వరకు కూడా లారీలో కొన్ని టన్నుల కొద్దీ బూడిద వెళ్తోంది అని చెప్పి జోగి రమేష్ అంటున్నారు. ఎస్, మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, సో జోగి రమేష్ ఆందోళనకు సంబంధించి ఎటువంటి ఉద్రిక్తం నెలకొంది, దీనిపై వసంత కృష్ణ ప్రసాద్ రియాక్షన్ ఏంటి? మనోజ్ చూడొచ్చు, ఇబ్రహీంపట్నంకి సంబంధించి ఇప్పుడు బూడిద రాజకీయాలు రచ్చ లేపుతున్నాయని చెప్పాలి.